రాయి దాడి తర్వాత సీఎం జగన్ మళ్లీ నేడు జనంలోకి రానున్నారు. గాయంతోనే 15వ రోజు బస్సు యాత్రను చేపట్టనున్నారు. శనివారం జరిగిన రాయి దాడిలో సీఎం తలపై గాయమైంది. దీంతో ఒకరోజు విశ్రాంతి తీసుకున్న సీఎం నేడు మేమంతా సిద్ధం యాత్రను కొనసాగించనున్నారు. కాసేపట్లో కేసరపల్లి నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. అయితే ముఖ్యమంత్రిపై దాడి తర్వాత భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు పోలీసులు. పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య బస్సు యాత్ర కొనసాగనుంది. సీఎం జగన్ భద్రతపై నిఘా విభాగం కీలక సూచనలు చేసింది. క్రేన్లు, భారీ గజమాలల్ని తగ్గించాలని సూచించింది. మరీ అవసరమైతేనే జగన్ బస్సు పరిసరాల్లోకి నేతలు, కార్యకర్తలను అనుమతించాలని తెలిపింది. వీలైనంత వరకు బస్సులో కూర్చునే యాత్ర చేయాలని నిఘా వర్గాలు సూచించాయి. అంతేకాకుండా సభల్లో ర్యాంప్ వాక్ కూడా చేయొద్దని సూచించింది. గన్నవరం, ఆత్కూర్, తేలప్రోలు బైపాస్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, పుట్టుగంట మీదుగా జొన్నపాడు శివారుకు చేరుకుంటారు సీఎం జగన్. అక్కడే మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. తర్వాత జొన్నపాడు, జనార్దనపురం మీదుగా సాయంత్రం 3:30 గంటలకు గుడివాడ శివారు నాగవరపాడుకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత గుడివాడ, బొమ్మలూరు, గుడ్లవల్లేరు, వేమవరం, పెడన క్రాస్, బల్లిపరు, బంటుమల్లి బైపాస్, పెండూరు మీదుగా సంగమూడికి చేరుకుంటారు. రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. సీఎం జగన్ను కలవటానికి పెద్ద సంఖ్యలో నేతలు వస్తున్నారు. గన్నవరం సీఎం బస చేసిన క్యాంపుకు మాజీ మంత్రి బాలినేని, ఎంపీలు కేసినేని నాని, అయోధ్య రామిరెడ్డితో పాటు ఇతర నేతలు వచ్చారు.